చెప్పమ్మా. మా నాన్నగారు నన్ను అన్ని దేవుళ్ళని నమ్ముతారు, అన్ని గుళ్ళకి వెళ్తారు. అమ్మ అంటుంది అందరూ దేవుల్ని నమ్మద్దు, ఒక్కరినే నమ్ము. దీనికోసం ఏం చేయాలి? ఇంట్లో చాలా గొడవలు అవుతాయి. అమ్మా నాన్నకి మధ్య గొడవలు అవుతాయా? మరి నువ్వేం చేస్తావు? నేనేం చేయను. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు? నేను కూడా అలాగే ఉంటాను. అందరినీ నమ్ముతావా? నాన్నలాగా ఉన్నావా? నాన్న వైపు ఉన్నావా? సరే, మరి అమ్మకి చెప్పు. వచ్చిందా అమ్మా? ఎక్కడుంది? అలాగా. మరి నాన్న? నాకు ప్రతి దేవుడి మీద శ్రద్ధ ఉంది. నేను శివమందిరం వెళ్తాను, రామ మందిరం వెళ్తాను, ఇంకా కృష్ణ మందిరానికి వెళ్తాను. నేను కథాప్రతానానికి వెళ్తాను, చనిపోయిన కథకి వెళ్తాను, ఆశ్రమంకి వెళ్తాను, చనిపోయిన ఆశ్రమానికి వెళ్తాను. ఒక చిన్నపిల్లలా ఉంటాను నేను ధర్మాన్ని పాటించడంలోని. ఇంట్లో చెప్తూ ఉంటారు నాకు, ఒకే గురువు ఉంచండి, ఒకే దేవుడిని ఉంచండి. అయితే కొంచెం తీయని గొడవ అవుతూ ఉంటుంది. ఒకే దాంట్లో ధ్యానాన్ని ఉంచండి, ప్రతి చోటికి వెళ్ళకండి, ఒకే దేవుడి మీద శ్రద్ధ ఉంచండి. నా జీవితం ఏంటంటే, నేను ఎక్కడన్నా దేవుడిని చూస్తే ఇంకా అక్కడికి దర్శనంకి వెళ్ళిపోతాను. నేను కథా వంటల్లో కూడా వెళ్తూ ఉంటాను. అయితే నేను ఆపుకోలేకపోతున్నాను. నేనేం చేయాలి? మేమిద్దరం ఎక్కడ ఉన్నాం, నా పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు. చిన్న గొడవే అవుతుంది కదా. అవ్వదు. అయినా కొంచెం అవుతూనే ఉంటుంది, కానీ కొంచెం తీగా అప్పుడప్పుడు పెద్దది అయిపోతూ ఉంటుంది. అందుకే నేను వాళ్ళని పిలుచుకొని ఇక్కడికి తీసుకొచ్చాను బలవంతంగా. పదండి వెళ్ళి అమ్మని అడిగి వచ్చేద్దాం. సమాధానం చెప్పాలి ఎవరు మీరు నాకు. మీరు ఏ భగవంతుడిని నమ్ముతారు? కృష్ణుడిని పూజిస్తుంది. తన చేతిలోని విష్ణుస్వామి ఉంగరం తొడుక్కుంది. పుష్టి మార్గమా? పుష్టి మార్గం. తను అంటుంది, లలా ఒకరినే ఉంచండి, కానీ అందరినీ కాదు. అప్పుడప్పుడు నేను స్వామినారాయణ దేవుడికి గుడి నుంచి వచ్చిన ప్రసాదాన్ని తను తీసుకొని వెళ్ళి పక్కన పెడుతుంది. ఇంత దానికి అహం ఉంది. దాన్ని మీరు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. ఏమంటే మీరు చేయాల్సింది మీరు చేయండి, ఆమె ఆ ప్రకారం ఉండనియండి. భగవంతుడు ఏవైనా సాంప్రదాయం, ఏ సాంప్రదాయమైనా కృష్ణుడిని చూస్తే కృష్ణుడు మాత్రం అలా చెప్పలేదు, నన్నే పూజించు, ఇంకెవరిని పూజించద్దు అని చెప్పలేదు. అలా అని ఎవరికీను. ఇక రాముడు కూడా అలా ఏమీ చెప్పలేదు. తత్వదృష్టితో చూస్తే రాముడు, కృష్ణుడు, మహావీరుడు, శివుడు అందరూ భగవంతులు స్వరూపము పరమాత్మ స్వరూపమే. స్థూల శరీరము అందరికీ పోయిందే. పంచమహాభూతాలు అందరిలో పంచమహాభూతాల్లోనే కలిసిపోయాయి. తెలిసిందా? ఈ మూల పురుషులు ఎప్పుడూ అలా చెప్పలేదు. ఏ సాంప్రదాయాన్ని స్థాపించలేదు, ఏ జపాల్ని చేయడానికి చెప్పలేదు. కృష్ణ భగవంతుడు చెప్పలేదు, రామ భగవంతుడు చెప్పలేదు, మహావీరుడు చెప్పలేదు. ఈ మొత్తం సాంప్రదాయాలు అన్నీ జపాలు, తపాలు, నియమాలు అన్నీ నమ్మకాలే. మన మునుపటి మునులు, ఋషులు, ఆచార్యులు ఏర్పరిచినవి. ఎందుకు ఏర్పరిచారంటే కృష్ణుడి మాటలు కృష్ణుని హృదయం నుండి వచ్చినవి. అవి అర్జునుడికి దొరికాయి. మిగతా వాళ్ళెవరి దగ్గర లేవు. వెనక ఉన్నవాళ్లు ముందుకు వెళ్లడానికి శిష్యులయ్యారు. ఆయనకి ధర్మం ఇచ్చారు. కృష్ణుడు ధర్మాన్ని ఇవ్వలేదు, ఆయన ఆత్మజ్ఞానాన్ని మాత్రమే ఇచ్చారు, మోక్షాన్ని చూపారు. అదే మహావీర్ భగవంతుడు చేసింది, అదే రామచంద్రుడు చేసింది. అంతా అదే మార్గాన్ని పట్టుకున్నారు. ఇక మనం వెనకాల మార్గాన్ని పూర్తిగా అజ్ఞానంలో కొట్టుకుని చచ్చిపోతున్నాము. సంప్రదాయం గొడవ పడ్డం ఉందా? కానీ మీ భార్యాభర్తలు గొడవ పడుతున్నారు ధర్మం కోసం లోపల. భగవంతుడంటే భగవంతుడే, బయటి స్థూల స్వరూపం భగవంతుడు లేనేలేడు. స్థూల స్వరూపం అందర్నీ పూర్తయిపోయింది. ఇవన్నీ ప్రత్యేక స్వరూపాలు. లోపల ఉన్న పరమాత్మ ప్రకటించారు, దానికి విలువ ఉంది. ఆ స్వరూపానికి పొందాలి మనం. అందుకని మీరు ఈరోజు ఆ పూర్ణ స్వరూపాన్ని పరమాత్మ ప్రకటితం కాలేదు. ఎవరి లోపల ప్రకటించబడిందో వారిని మనం భక్తి చెయ్యాలి, భజన చెయ్యాలి, ఆరాధన చేస్తాము. దాంతో మనకి ఓ రోజున ప్రకటన కావాలి పరమాత్మ. ఆ తర్వాత గొడవలే ఉండవు.
భక్తి జ్ఞానంతో చేస్తున్నారు. జ్ఞానం లేకుండా మార్గమే లేదు. మీరు చేస్తున్నది అది అజ్ఞాన భక్తే. భార్య చేసేది అది అజ్ఞాత భక్తే. జ్ఞానభక్తి అనేది అసలైన స్వరూపము. ఎవరి భక్తి చెయ్యి దాని అసలు స్వరూపాన్ని గుర్తించి చెయ్యండి. గుర్తించి భక్తి చేయడం, గుర్తించకుండా భక్తి చేయడం తేడా ఉంటుంది కదా. సాక్షాత్కారం చేసిన తర్వాత ప్రత్యక్ష భక్తి, ఈ భక్తిలోనే మోక్షం అనేది లభిస్తుంది, పూర్ణస్వరూపం ప్రాప్తిస్తుంది. ఇక అక్కడంతా కల్పనే కల్పన, పరోక్ష భక్తి. తెలిసింది కదా. ఏ భగవంతుడైనా పర్వాలేదు, పూజించచ్చు. ఇంకా మీరు నోటితోటి కొంచెం చెప్పేస్తే బాగుంటుంది. నేను లోపల ఉన్న పరమాత్మని ఏది చూసినా, పరమాత్మ ఏది కనిపించినా, ఎవరిని దర్శించినా, ఎవరిని చేసినా, కృష్ణుడికి చెయ్యి, రాముడికి చెయ్యి, లేదా మహావీరుడికి చెయ్యి, లేదా హనుమంతుడికి చెయ్యి, బయట స్వరూపము అది ఆయన రిలేటివ్ స్వరూపము, వ్యవహార స్వరూపము, నిశ్చయ స్వరూపము, పరమాత్మ స్వరూపము. ఎవరి దర్శనమైనా చేసుకో. భగవంతుడిని చూడాలన్నప్పుడు భగవంతుడిదే చూస్తాము, గుడికి వెళ్తాము. మీరు మసీద్లో, గురుద్వారాలో, క్రిస్టియన్ మందిరాలకి వెళ్లరనుకుంటా. మేము అక్కడికి వెళ్తాము. వారి లోపల ఉన్న పరమాత్మకే నమస్కారం చేస్తాము. ఏమీ తేడా ఉండదు, అందరిలో అదే పరమాత్మ. మనం ఎవరి పట్ల రాగద్వేషాలు లేవు, పెద్ద చిన్న లేదు, నాది ఉత్తమ ధర్మం, నీది తక్కువ ధర్మం అని లేదు. ఈ దృష్టిని తెలుసుకుని ఎంత ఆనందం ఉంటుందో. అక్కడ ధర్మంలో ఉండి, సాంప్రదాయంలో ఉండి, ఎంత ధర్మం తనకే రాగద్వేషాలు. ఏ ధర్మం కోసం రాగద్వేషాలుంటే, గొడవలు అవుతూ ఉంటే, దానివల్ల వచ్చే కర్మ అది భయంకరమైన కర్మ అవుతుంది. సంసారిక విషయంలో కూడా నగల కోసము భార్యాభర్తల మధ్య గొడవలైతే అది చిన్న ప్రకారపు కర్మ అవుతుంది. కాని ధర్మం కోసం గొడవ అయితే దీనివల్ల వచ్చే కర్మ కూడా అధికంగానే ఉంటుంది. చాలా మొండి కర్మ ఏర్పడుతుంది. త్వరగా వదలదు కూడాను. మీకు సరైన మార్గము దొరకదు, వారికి దొరకదు. ఇద్దరి మధ్య గొడవల్లోనే. మీలాంటి భార్య వల్ల జన్మలో దొరుకుతాడు, మీకు అలాంటి భార్య దొరుకుతుంది, భగవంతుడు దొరకడు. ముందు ఇంట్లోనే సీతారాముల్లా ఉండండి, కృష్ణుడు రుక్మిణిల్లా ఉండండి. కృష్ణుడు సత్యభామల్లా వద్దు. అప్పుడప్పుడు వ్యవహారంలో తప్పులైపోతూ ఉంటాయి. లేట్ అయినా కూడా వ్యవహారం చెయ్యాలి కదా. దీనికోసం ఏం చెయ్యాలి? అప్పుడప్పుడు ఆలోచిస్తాం, మీకేదన్నా చెప్పారు, డబ్బులు ఇవ్వాలి, కొన్ని వ్యవహారాలతో తప్పులు అవుతాయి, లేట్ అవుద్ది. ఇంకా ఎప్పుడెప్పుడు ఆత్మ లోపల నుంచి దుఃఖపడుతుంది. ఇంకా చాలా మందికి నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వ్యవహారంలో లేట్ అవుతుంది? సంతోషాల గురించిన విషయం కాదు. మీరు ఈ సుఖ సంతోషం అనేది చాలా చెడ్డ విషయం. వ్యవహారంలో మన వల్ల పొరపాటు జరిగితే దానికి మనం ప్రతిక్రమణ చెయ్యాలి. ప్రతిక్రమణ చేస్తూ ఉంటారు, చాలు, ఇంకేంటి. అవుతూ ఉంటుంది. ఎవరిదైనా వ్యవహారం తప్పైపోతే ఇదే కావాలి. భావాన్ని మంచిగా ఉంచుకోండి. మనం అందమైన ఆదర్శమైన వ్యవహారం చెయ్యాలి. ఈ వ్యవహారం వల్ల ఎవరికీ దుఃఖం కలగకూడదు. అయినా తప్పక మనం వారికి దుఃఖాన్ని కలిగిస్తే, ఏ మాత్రం ఇష్టం లేకుండా చేస్తే మనం దానికి ప్రతిక్రమణ చేయాలి. భావాన్ని ఉంచుకోండి. ఒకవేళ డబ్బు వెనక్కి ఇవ్వాలంటే ఒక్కొక్కటి పాలతో కడిగి ఇచ్చేయాలి. నేను ఉంచుకోను. వారి రుణాన్ని వచ్చే జన్మకు తెచ్చుకోవద్దసలు. ఈ జన్మలోనే పూర్తి చేసేయాలి. ఇలా ఈ భావాన్ని స్ట్రాంగ్గా ఉంచుకో. ఇక ప్రకృతి కూడా సాయపడుతుంది మీకు. ప్రకృతి సాయం అయితే చాలా చేస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు ఏంటంటే మన ఆలోచనలు అలా ఉండవు. ఇంకా ఎవరిదైనా పేమెంట్ ఇవ్వకపోతే, సపోజ్ గుళ్ళో కూర్చున్నాను, ఎక్కడ ఏదైనా చెప్పారు, ఇంకా ఎప్పుడు 5,000 10,000 ఇవ్వాలన్నారు, పరిచయం లేదు అయినా కూడా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు లేట్ కూడా అయిపోతుంటుంది. అప్పుడు పొజిషన్ పాడైపోతుంది. అప్పుడు జనాలు నన్ను అందరూ అంటారు, వీడు పిచ్చోడు.
అంత మాట విను. మీ వంతు వచ్చింది, పూర్తి చెయ్యి. ఏ దాని వారిని చెడు అనకు. ఈ మాటలు వినడం అనేది మనకు రాసిపెట్టి ఉంది. పూర్తవుతోంది ఈరోజు. ఆ వంతు పూర్తవుతోంది. బ్యాలెన్స్ ఉండదు. ఎదుటివారితో దోషాన్ని చూడకు. చెడు చేస్తున్నారు అది కూడా అనొద్దు. ఏది జరుగుతున్నా అది న్యాయమే. నా వంతు పూర్తవుతోంది. నేను ఏ విధంగా వారికి దుఃఖాన్నిచ్చానో ఆ ఫలం లభిస్తోంది నాకు. ఈ ఫలాన్ని శాంతితో పూర్తి చేసుకుంటాను. మరి ముక్తి పొందుతారు. ముక్తి పొందే విషయం ఇది. అనుకో, ఇది ప్రతి ఒక్కరితో ఏవేవి మిగిలి ఉన్నాయో ఈ మొత్తం బంధాల నుండి ముక్తి కావాలి. పేమెంట్ తప్పిన తర్వాత కూడా కొంచెం బాధగా ఉంటుంది. మనసులో ఎక్కడో కొంచెం ఏదో, కానీ లోపల చాలా సంతోషంగా వస్తుంది. ఇంకా క్లియర్ అయిపోయింది అన్నీ, ఇంకా శాంతంగానే ఉంది. చేస్తూ పూర్తవుతుంది. మొత్తం అందరితో ఉన్న కర్మ పూర్తవుతుంది. పూర్తవుతూనే మనకి ముక్తి లభిస్తుంది. ఈ భావాన్ని పాడు చేయకు, దుఃఖించద్దు, సంతోషించు. ఈ వాటా ఎదురైంది పూర్తి కావడానికే. ఎప్పుడో ఒకప్పుడు పూర్తి కావాలి కదా. మంచిది, ఈరోజే వచ్చేసింది. నా భుజాలలో బలం ఉంది, నేను పూర్తి చేశాను. చెల్లించేసెయ్యి, పెండింగ్ ఉంచొద్దు. నేను అడగాలనుకుంటుంది, నాకు కోపం చాలా వస్తుంది. ఎవరిపైన వస్తుంది? మానసిక శాంతి లేదా, అందువల్లే. మానసిక శాంతి లేదా? మానసిక శాంతి అంటే ఈ రోజులో వచ్చే కారణం ఇదే. ఇది మీకు తెలుసు. మీకు చెప్పాలని లేదా? లేదు, నాకు హస్బెండ్ వైపు నుండి ఏమీ ప్రాబ్లం లేదు. అత్తగారి ప్రాబ్లము లేదు. నా వైపు నుండి పూర్తి సపోర్ట్ చేస్తాను. అయినా కూడా నాకు బాధ తప్పట్లేదు. దుఃఖించాల్సిన పని ఉంది. నీ వైపు నుండి ప్రయత్నిస్తూ ఉండు. ఇక ఏ పరిణామం వచ్చినా స్వీకరించు. ప్రతిక్రమణ చెయ్యి, ప్రతిక్రమణ చేస్తూ ఉండు. ఇది నేను మొదటిసారి ఇక్కడికి మా ఆర్తో కలిసి వచ్చాను. ఆయన మిమ్మల్ని ప్రతిసారి అటెండ్ చేస్తారు. ప్రతిక్రమణ చెయ్యి, ఆయన వల్ల నేర్చుకో. మీ అత్తగారితో ఉన్న పరమాత్మని, శుద్ధాత్మని నమస్కరించు, క్షమించమని కోరు. ఎన్ని జన్మల నుండి ఈ బంధం కొనసాగుతోందో. అత్తగారు కోడలికి ఈ జన్మలో వచ్చింది. ఇప్పుడు మీరు కోపడితే వచ్చే జన్మలో కోడలవుతుంది. ఇలాగా దీని కారణంగా రాగద్వేషం. ఈ జన్మలో ఛాన్స్ దొరికింది, ఒక చక్కటి మార్గం దొరికింది, సంస్కారం దొరికింది. దీన్ని జ్ఞానయోగం అయితే దాన్ని ఉపయోగించు. ఈ రాగద్వేషాల నుండి బయటపడు. అత్తగారిని చాలా ప్రతిక్రమణ చెయ్యి. ఆమెని దోషిగా చూడకు. నిజమా, ఇంట్లో అందరూ మంచివారే. మా అత్తగారు కూడా చాలా మంచిదే. కానీ అప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందంటే నాకు బాధ కలుగుతుంది. ఇంకేమీ కారణం లేదు, అందరూ మంచివాళ్లే, నాకు చాలా మంచివాళ్ళు. మరి మీరే తెలుసుకోండి. బాధపడాల్సిన పనే ఉంది. ఏది జరుగుతున్న వ్యవహారం అది వారి వల్ల అవుతోందో, వ్యవహారం ఆమె చేయట్లేదు. మీరు చేసిన కర్మకి ముక్తి కలిగిస్తోంది, వసూలవుతోంది. పూర్తి చేసేసెయ్యది, పూర్తి చెయ్యి. ఇలా చేస్తే మరోసారి దుఃఖించాల్సిన పని ఉండదు. దుఃఖంతో కలిసి చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎంతెంతమందికి అవుతుందో. కానీ నా కోరిక ఏమిటంటే మంచి చేస్తే, కానీ నాకు ఏమీ దొరకట్లేదు అక్కడి నుండి. ఇది ఆపేక్ష. మీరు భక్తి నుండి మీకు 10 సార్లు చెప్పారు, చాలా బాగా చేశావు, చాలా బాగా చేశావు అని. ఆయన చేస్తారు, ఆయన మాట వేరు. కానీ ఇతరుల నుండి అవుతుంది, అది చాలా అవసరం కదా. చూడు, వాటిని చేసి మనల్ని చూసుకో. మన భాగ్యం ఉన్నది ఎందులోనో చూసుకో.
నేను చెప్తే నా వల్ల దుఃఖించదు. ప్రతిక్రమణ చెయ్యి, భావాన్ని ఉంచుకో. ఏ దుఃఖం లేదు. మీరే స్వయంగా దుఃఖాన్ని కలిగించుకుంటున్నారు. మీరే దుఃఖం అవుతున్నారు, ఎదుటివారు దుఃఖితులను చేస్తున్నారు. మీరు సహజంగా ఉండండి. మనసులో ఏ రకాన్ని ఉంచుకోవద్దు. మంచి అన్నా చెడు అన్నా ఏదన్నా లోపలేమి ఉంచుకోవద్దు. ఏ పరిణామం రాదు, అసలు ఏమీ ఉంచుకోవద్దు. అలా తీసుకో, టేక్ ఇట్ ఈజీ. మరి మనమే దాన్ని సాగదీసి పెంచుకుంటున్నాము. షార్ట్ కట్ చేసే బదులు పెద్దది చేస్తున్నాము. చెప్పండి, సరళం అయితే చెప్తారు, చెప్పనీయండి. మన అమ్మ చెబితే ఏం చేస్తాము? మర్చిపోము. కానీ నిరుమా ఇప్పుడు జ్ఞానం పొందాను, ఇప్పుడు మనుషుల స్వభావంలా ఉంటుంది. ఆమె ఏదైనా చేస్తే సరే అని ఉంటుంది. అరే, అంత మంచి భర్త ఉన్నాడు, ఇంకా ఏం చేయడానికి మిగిలింది? ఆమె అంటుంది మీ అత్తగారికి ఎంత మంచి కొడుకు ఇచ్చింది, ఎంత మంచి చేసింది, వెళ్ళింది. అది నిజమే, నా భాగ్యం. మా అత్తగారు, హస్బెండ్ అందరూ కూడా చాలా మంచివాళ్ళు. మరైతే చూడు, మంచినే చూడు. కాస్త గులాబీని చూడు, కాస్త ముళ్ళు వస్తే పక్కన పడే. వచ్చి తీరానికి గులాబీ సుగంధం తీసుకో. ఏ మాట చెప్పారు మీరు. స్క్రీన్ మీద కంటే రియల్లో చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రోగ్రాం దూరదర్శన్లో చూస్తాను. మొదటిసారిగా ఇక్కడికి నేను వచ్చాను. మంచిది. మీతోటి నాది ఒక ప్రశ్న. దీనికోసం ఏమి చెయ్యాలి? మీపైనే వస్తుందా? అందరిపైన వస్తుంది, ఎక్కువగా నా మీదే వస్తుంది. పిల్లల్ని కూడా కొడుతుంది. మిమ్మల్ని కూడా కొడుతుందా? అప్పుడప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాం. అమ్మని కూడా ఉంచదు ఇంట్లో. వచ్చిందా ఆవిడ? ఎక్కడుంది? మీ వారు చెప్పేది నిజమేనా? చాలా కోపడతావా? మొదటిసారి వచ్చావా? సత్సంగం వస్తూ ఉండు. ఒకవేళ సత్సంగం రంగు అంటుకుంటే కోపం పోతుంది, ఎంతో తొందరగా తొలగిపోతుంది. ఇక్కడికి వచ్చావు, సత్సంగ జ్ఞానాన్ని పొందు, ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ప్రోగ్రాం ఉంది టౌన్ హాల్లో, తప్పకుండా రా. ఎప్పుడు సత్సంగం ఉంటుందో అప్పుడు వస్తూ ఉండు. ఇక లోపల కోపం వచ్చినప్పుడు పశ్చాత్తాపం అవుతుందా? లోపల నుండి పశ్చాత్తాపం అవుతుందా? కూర్చుని ప్రతిక్రమణ చెయ్యి. దానిపై కూర్చుని ఉన్న శుద్ధాత్మని నమస్కరించి క్షమాపణలు కోరుకో. మీ ప్రోగ్రాం తను దూరదర్శన్లో రోజూ చూస్తుంది. అప్పుడప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను. అయితే అనుకున్నాము ఇవాళ ప్రత్యేకంగా దర్శనం చేసుకుందామని. ఇంకా ఇవాళ మాదన్న కొంచెం భాగ్యం తెలిస్తే అందుకనే ప్రశ్న అడిగాను మిమ్మల్ని. చాలా మంచి. ఎలా తప్పించుకోవాలి ఈ ప్రాబ్లం నుంచి నేను? దూరదర్శన్లో ప్రోగ్రాం చూడండి. ఆమె కోపంలో తేడా ఏమన్నా వచ్చిందా? ఆమె ప్రవర్తనలో తేడా కనిపించిందా? కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దూరదర్శనం వరకు వచ్చింది, ఈరోజు ప్రత్యేక దర్శనం చేసుకుంది. ఇక ముందుకు వెళ్ళి ఆత్మదర్శనం చేసుకుంటుంది. ఇక ఆమె పనే పూర్తయినట్టే. ఏమి శాంతిగా ఉంటుంది, ఆనందం ఉంటుంది కదా. చాలా బాగుంది. మేము టీవీలో మిమ్మల్ని ఎన్నోసార్లు చూసాము. ఫిబ్రవరి నుండి రెగ్యులర్గా చూస్తున్నాము. ఈరోజు మొదటిసారి ప్రత్యక్ష దర్శనం కలిగింది. మరి నా వస్తువు, వ్యక్తి, వ్యవహారం ప్రాబ్లం ఏమీ ఉండదు. నా మనసు, ఆలోచనలు రీతి ఆత్మ కంటే ఎక్కువ అనంతంలోకి వెళ్తుంది. ఇక సత్సంగకి వస్తే వెనక్కి వచ్చేస్తుంది. కానీ జీవితం అప్పటికి ఎంతో గడిచిపోతుంది. మరి నాకు జ్ఞానం దొరుకుతుందా? జ్ఞానం పొందడానికి యోగ్యత ఏం ఉండాలి? ఇక జ్ఞానం తీసుకున్నాక నా ఆలోచనలు ఆత్మలో స్థిరంగా ఉంటాయా? చూడండి, మీరు ఇక్కడి వరకు వచ్చారు.
వెతుక్కుంటూ ఆత్మని ప్రాప్తి పొందడానికి, జ్ఞానం ప్రాప్తి పొందడానికి ఇదే మీ యోగ్యత. దీన్ని మించిన యోగ్యత ఇంకేముంది? ఇంకా ఈ ప్రాప్తి పొందిన తర్వాత మీకు నిరంతర ఆత్మలక్ష్యమే ఉంటుంది. మీ పేరేమిటి? బీనా దవే. ఇప్పుడు మీరు బీనా దవే అని ధ్యానంలో ఉంటారు. ఇది అవేర్నెస్ జాగృతిలో ఉంటారు. ఆ తర్వాత నేను శుద్ధాత్మని, ఇదే అవేర్నెస్తో ఉండాలి. ఇక ఆలోచనలు వస్తే బీనా దవేకి వస్తాయి, మీకు కాదు. మీకు దాంతో ఇచ్చిపుచ్చుకోవడాలేమీ ఉండవు. రెండు వేరువేరవుతాయి. రెండు వేరు అయిన తర్వాత శుద్ధాత్మ ఉంటుంది. ఈ పరిస్థితి చరమసీమలో అక్కడికి చేరుకోగలనా? తప్పక చేరుకుంటావు. ఈ జన్మలోనే. తప్పక. బిగినింగ్ ఎక్కడి నుండి అవుతుందంటే ముందు మీరు ప్రతిదీ లక్ష్యం ఏర్పడుతుంది. ఇక చేస్తూ 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 అనుభవం అవుతుంది. అనుభవం జ్ఞాన విధిలో అవుతుందే. ఆ అనుభవం మీ సాంసారిక మొత్తం బాధ్యతలు ఉంటాయి అందులో. వాటిని పూర్తి చేయాలి. చేస్తూ చేస్తూ మీరు ఎల్లప్పుడూ అనుభవం పదవిలోనే ఉండరు. సాంసారిక క్రియలు వాటిని చేయడంలో మీరు కాస్త కిందకి వెళ్తారు. మీరు అనుభవం నుండి లక్ష్యంలోకి వస్తారు. ఆత్మలక్ష్యం ఉంటుంది కదా. ప్రతిదీ మీకు నిరంతరంగా ఉంటుంది, నేను శుద్ధాత్మని అని.